ఏమండోయ్, ఈరోజు ఎంతో టేస్టీగా స్వీట్ పొటాటో చిలకడ దుంపల పులుసు చేసుకుందాం. దానికోసం 1/2 కేజీ చిలకడ దుంపలు, 4 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు శుభ్రం చేసి కట్ చేసుకోండి రౌండ్గా. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసి దోరగా వేగనివ్వండి. తర్వాత 2 మిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి మనం కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి కళ్ళుప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు, అందుకని వేసాను. వేసిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న చిలకడ దుంపల ముక్కలు అందులో వేసేసి ఒక గ్లాసుడు నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. తర్వాత చూసారా 10 నిమిషాల్లో ముక్క చక్కగా ఉడికిపోతుంది. అప్పుడు మనం రెడీ చేసుకునే చింతపండు పులుసు తీసి అందులో బాగా వేసి బాగా కుత్తుకుత్త మరగనివ్వండి. అప్పుడు ఒక చిన్న స్పూన్లు బెల్లం తురుముని వేయండి. తర్వాత కొత్తిమీర వేసి దింపేయండి. పిల్లలకి చాలా నచ్చుతుంది.